తీసుకెళ్ళి మోడీ దగ్గరికి పోని మా వైఫల్యం నువ్వు అన్నావు. ఇవాళ ఇవాళ వాళ్ళే కదా ఉన్నారు. ఇప్పుడు అప్పటికప్పుడికి ఏమైపోయింది? అప్పుడు ఏమైనా నోటిఫికేషన్ అది కాదండి, నోటిఫికేషన్ ఇచ్చారా? ఎందుకంత ఒత్తాస పలుకుతావు నువ్వు? అసలు ఎందుకంత ఒత్తాస పలుకుతావు తెలియవుతావు? నీకు స్టీల్ ప్లాంట్ దాటి అయిపోయిన ఉందా? వాట్ నాన్ సెన్స్ ఇది? ఏమనుకుంటున్నావు? ప్రజా సెంటిమెంట్తో ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ మా ధర్నా ఏం చెప్పారు? మా అమ్మాయి చెప్పారా? మా అమ్మాయి చెప్పారా? చెప్పండి ఏంటది? మీరు ఒత్తాస పలికి ఆగగా స్టీల్ ప్లాంట్ మీ పత్రికలన్నీ కలిసి కొంతమంది కొన్ని పత్రికలు కలిసి స్టీల్ ప్లాంట్ అమ్మేసే రీతిలో మాట్లాడుతున్నారు మీరు. ఏంటిది? మన మనుషులు సెంటిమెంట్స్ లేకపోతే మనం ఈ ప్రాంతంలో బతుకుతున్నాం, ఈ ప్రాంతంలో బ్రతికాం. మన సోదరులు 32 మంది చనిపోయారు. దాని మీద వచ్చింది అది. ఇవాళ మన జీవితానికి మన బతుకులకి కాదు ఇది, మన పదవులకి మన తాలూకు వ్యవహారానికి కాదు ఇది. ఆలోచించేయండి దయచేసి. అది నేను మాట్లాడుతుంది, అంతేగాని ఇంకేది కాదు. గట్టిగా నేను వాయిస్ పెంచానంటే కారణం అది సెంటిమెంట్తో బాధతో చెప్తున్న మాట అది. అంతేగాని దానికి రాజకీయాలు ముడిపెట్టి నేను ముందే చెప్పాను, ఇది రాజకీయ సమస్య కాదు. ఒకరి మా ఒకరు ఎంత పంచుకోవడం కాదు, ఒకరి మా ఒకరు బురద చల్లుకోవడం కాదు. నేనేమి తెలుగుదేశం పార్టీ మేము బురద చల్లట్లేదు. మీ స్టాండ్ చెప్పండి అడుగుతున్నాం. ఐ డిమాండ్ ద స్టాండ్ చెప్పడం ప్రజాస్వామ్యంలో ఇది తప్ప? చెప్పండి, నువ్వు చెప్పు. స్టాండ్ చెప్పడం తప్ప? చెప్పు. స్టాండ్ చెప్పడం అడగడం తప్పని మా స్టాండ్ చెప్పాం. ఆ రోజు చెప్పాం, ఈరోజు చెప్పాం. ఆ రోజు మేము వ్యతిరేకమని చెప్పాం, ఈరోజు వ్యతిరేకం చెప్పాం. ఆ రోజు వ్యతిరేకించబట్టే ఇంతవరకు ఆగింది. ఎందుకు ఆగింది? మేము వ్యతిరేకించబట్టే, మేము కాదని చెప్పబట్టే, మోడీకి క్లారిటీగా మా ప్రధానమంత్రి గారికి ఆ విషయాన్ని చెప్పబట్టే ఆగింది. లేకపోతే ఎందుకు అవుతుంది? అది కాదు కదా. దయచేసి ఆలోచన చేయాలి మనం. ఇవాళ మా శ్రేణి మేము అడుగుతుంది ఏంటి? ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. కూటమి ప్రభుత్వం తాలూకా స్టాండ్ ఏంటి? వాళ్ళ తాలూకా విధానం ఏంటి? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వాళ్ళ విధానం ఏంటి? ఈరోజు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఇంతకు ముందు ప్రభుత్వంలాగా 100% భారతీయ జనతా పార్టీ ఏకశాతం కాదు, మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది. సున్నితంగా ఆలోచించమని కోరుతున్నాను. ఆ రోజు 25 మంది ఎమ్మెల్యేలకు ఎంపీలు కూడా రాజీనామా చేసినా ఏమీ అయ్యేది కాదు. ఇవాళ అలా కాదు. ప్రభుత్వానికి ఊగిసాడే పరిస్థితి ఉంది. ఇవాళ ఎంతో మంది ఎన్నో పోరాటాలు చేసి దీన్ని సాధించుకున్నాం. 32 మంది బలిదానంతో సాధించుకున్నాం. 33,000 ఎకరాలని ఆ ప్రాంతంలో రైతులు మరి ఇచ్చారు. ఇవాళ ఏదో దాని పేరు అమరావతికి 30,000 ఎకరాలు ఇస్తే గొప్పగా చెప్పుకుంటున్నామే, దాన్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటున్నామే. మరి దీన్ని ఎందుకు ఉద్ధరించకూడదు? దాని మీద శ్రద్ధ దీని మీద ఎందుకు లేదు? ఇక్కడ ప్రజలు కాదా? ఇక్కడ రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన ప్రజలు కాదా? ఈ ప్రాంత ప్రజలు కాదా? లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అనే నినాదం ప్రజలు కాదా? నేనేమి విమర్శించట్లేదు. దయచేసి ఆ గొప్పని ఆ ఘనతని మీరే ఉంచుకోండి, చేయండి. కూటమి ప్రభుత్వం మూట కొట్టుకోండి ఘనతని, మాకు అభ్యంతరంలే. ప్రకటించండి ప్రధానమంత్రితో. ఎస్, అప్పుడు బేస్ అని మేము మళ్ళీ సమావేశం పెట్టి మేము మీకు వచ్చి థ్యాంక్స్ చెప్తాం. మాకే అభ్యంతరంలే. కానీ రాజీనామాల వల్ల ఒరిగేది లేదంటున్నాను. అది నేను చెప్పిన మాట. అంతేగాని మీరు వచ్చి 20 మంది ఎంపీలు చేస్తే ఏమవుద్ది? ఇంటికి వెళ్ళి కూర్చోవాలా? వెళ్ళి ఏం చేస్తారు? అది నేను చెప్పింది, అంతేగాని ఇంకో ఉద్దేశం కాదు. ఇప్పుడు చెప్పండి. సరేలే, ఇలాంటి చిన్నపిల్లలు అట్లా ఆ చెప్పిన వ్యక్తి వచ్చి రాజీనామా చేసి మళ్ళీ వెళ్ళి కోర్టుకు వెళ్ళి నా పదవి పోయిందని అడిగాడు. వాళ్ళకి క్లారిటీ లేని మనుషులతో వచ్చి ఇలాంటి మాట్లాడి
ఎవడైనా రాజీనామా చేసిన కోర్టుకు వెళ్ళి మళ్ళీ నా పదవి నాకు ఇచ్చిన అడుగుతాడా? అంటే వాళ్ళకి ఎంత డెప్త్ ఉందో రాజకీయాల మీద, ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది మనకి. ప్రతి అంశాన్ని రాజకీయం ఆ వ్యక్తులకు వచ్చి నువ్వు అడగడం, నీ సమాధానం చెప్పడం, ఇది నేను చూశాను పేపర్లో. ఒకసారి ఒక రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి వచ్చి కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటావు పదవి, అడుగుతావా? అడుగు, నీ మాట అడిగానండి. నిన్న చూశాను ఇక్కడ సంవత్సరంలో ఇది ఎవరన్నారో, నువ్వు మళ్ళీ మాట మార్చుకో. అవును, ఇచ్చారు 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 జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా కోటి ఇచ్చారు. మళ్ళీ 10 లక్షలు ఇచ్చారు మాకు. సీఎం రిలీఫ్ ఫండ్కి ఎందుకు ఇస్తాం? మేము ప్రజలకి బాధ్యతకి మేమే పంచుతున్నాం. నేనే మన వాటర్ ప్యాకెట్లు వచ్చి ఫస్ట్ మొదటి రోజున 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్ళు, మళ్ళీ మన్నాడు వచ్చి 75,000 మళ్ళీ పాల ప్యాకెట్లు, మళ్ళీ 1,00,000 వాటర్ బాటిళ్ళు, మళ్ళీ రేపు వెళ్తున్నాం. రేపు ఉదయం మళ్ళీ రేపు ఇవాళ రాత్రికి ఉంది, రేపు ఉదయం మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 50,000 కుటుంబాలకు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నాం. మళ్ళీ 50,000 కుటుంబాలకి మళ్ళీ ఆ డబ్బుల్లోనే రేపు కొనిసి మళ్ళీ నేను ఇవన్నీ సుమారు 1,40,000 1,50,000 రూపాయల వరకు, సారీ 1,40,00,000 వరకు అవుతున్నాయి. ఇవన్నీ పార్టీ ఇస్తుంది. అదంతా సేమ్ రిలీఫ్కి ఎందుకు ఇస్తాం? నిజం కదా, మా దగ్గర మ్యాన్ పవర్ లేకపోతే, మెకానిజం లేకపోతే రిలీఫ్కి ఇస్తాం. తప్పు కాదు ఇవ్వడం. ఉంది కదా మెకానిజం ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాం? మరి మేము అంటున్నాం కదా, మన 4 లక్షలు డైరెక్ట్గా అతని మెకానిజం ఉండబట్టే కదా ప్రతి దాని పేరు పంచాయతీకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే అది మెకానిజం ఉండబట్టే కదా. మా మెకానిజం మాకు ఉంది కాబట్టి మేము అలా చేసాం. అది నేను అదిగా చెప్పాను బాబు, నేనేం తప్పు చెప్పలే. నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. నేనేమి కించపరచలే. సారీ. చాలా 5 yearsలో చాలా కష్టపడి ఎస్ అది గుడ్ క్వశ్చన్. వాట్ ఆస్ ది గుడ్ క్వశ్చన్. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్నది బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అయినప్పటికీ కూడా భాగస్వామ్య పక్షాల మీద లేదు. స్వతంత్రంగా బలం మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకు ఉన్న ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ విధానాల మీద వెళ్ళిన ప్రభుత్వం. ఇవాళ అలా కాదు, ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడిన ప్రభుత్వం. అందరు కూటమి తాలూకా విధానాల మీద ఇవాళ నడవలసిన ప్రభుత్వం. అందులో భాగంగా చాలా సెన్సిటివ్ అయిన ఈ కూటమి, మన రాష్ట్రంలో ఉన్న ఏదైతే కూటమి ఉందో దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో అదే సెన్సిటివ్నెస్ మన రాష్ట్ర ప్రజలది. ఇది విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అని. సో కాబట్టి అలాంటి సెన్సిటివ్ అయిన ఇష్యూని ఫ్లాగ్ చేసి వాళ్ళందరినీ ఒప్పించి, అవసరమైతే వాళ్ళని నిర్బంధించి ఈ కార్యక్రమం చేయాలనేది మా తాలూకా డిమాండ్. అందుకు అప్పటికి తేడా, అది సినారియో తేడా. ఆ రోజున్న పొలిటికల్ సినారియోకి ఈ రోజున్న పొలిటికల్ సినారియోకి తేడా అది. అంతే, అంతకంటే ఏం లేదు. అడుగుతాం. ఎస్ 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 రాజ్యసభలో మా పార్టీ స్టాండ్ మేము తీసుకుంటాం. అందులో ఆల్రెడీ మా పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆల్రెడీ ట్విట్టర్లో చెప్పాడు కూడా, అభిప్రాయం కూడా మా పార్టీ అభిప్రాయాన్ని చెప్పారు కదా. 100% ఎక్కడా కూడా రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ, స్టేట్లో కానీ, ఢిల్లీలో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడ కూడా దీని మీద రెండో పదం మాట ఉండదు, ఒకటే మాట. ఒక విషయాన్ని దీన్ని సీజ్ చేసేద్దామా? దీని అయిపోయిందా మోవర్? మరి దీని మీద మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు. బ్యాక్ వెళ్తే ఏమవుతుందంటే సబ్జెక్ట్ డివైడ్ అయిపోతుంది. లేకపోతే ఇంకో రోజు మాట్లాడుకుందాం. లేకపోతే ఆ పడవల ఇష్యూకి అది చాలా సిల్లీ క్వశ్చన్. అది చూస్తే నవ్వొస్తుంది నాకు.
అడ్మినిస్ట్రేషన్ ఉన్న మాలాట వాళ్ళం పడవలు వచ్చి 3 పడవలు తాళ్ళు కట్టి పంపించేశారు. దాని నుంచే వచ్చి ప్రకాశం బ్యారేజ్ కొట్టుకెళ్ళిపోవడానికి వచ్చిందని అధికారం ఉన్న నాయకులు చెప్తున్నామంటే ఎంత సిగ్గుచేటి అసలు నాకు అర్థం అవట్లే. అడ్మినిస్ట్రేషన్ ఏ రకమైన అడ్మినిస్ట్రేషన్ చేస్తారని ఎవరు నవ్వుతారు. 3 పడవలు వచ్చి కట్టేసి ఒక దానికి ఒక తాళ్ళు కట్టేసి పంపించి వదిలేసి ఎంత సిల్లీగా ఉంటుంది, ఎంత సబ్స్టాండ్గా ఉంది. ఆరోపణలకి అర్థం ఉండాలి కదా. ఆరోపణ మాట్లాడిన దగ్గర అర్థం ఉండాలి కదా. రంగులకి ఎవడైనా రంగులు వేసుకుంటాడు. ఒకవేళ సపోజ్ ఇంతకుముందు ఆ రంగు పడవనుకో, నాకు ఐ డోంట్ నో ఎవరు వాడరో ఎవరో తెలీదు, వాడు అమ్మేసి కొనుక్కోను అనుకో, మళ్ళీ రంగు మార్చడానికి ఇంత డబ్బు ఖర్చు ఇంకెందుకు ఓన్లీ అదే అంటే ఏమన్నా నవ్వుతాడు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎవరో 2 ముగ్గురు అరెస్ట్ చేశారన్నారు కదా, మరి చెప్తారు కదా వాళ్ళు వాస్తవాలు ఏంటనేది. దాంట్లో దాపరికం లేదు కదా. మరి ఇంకే అందులో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్ని, ఇలాంటి దుష్టపాలను ఎవరైనా ఆలోచన చేస్తారండి? ఎందుకండి అలాగే ఆలోచన చేస్తారు? సో అది వదిలేయండి. ఈ సబ్జెక్ట్ మీదకి అది డైవర్ట్ అయిపోతుంది. దయచేసి రేపు ఇంకో సందర్భంలో మనం మాట్లాడు. ఇంకా నా దగ్గర ఇంకా 2-3 ఇష్యూలు ఉన్నాయి, కానీ ఇంత డైవర్ట్ అయిపోద్దని నేను అవి తీసుకెళ్ళట్లేదు. లేకపోతే